హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్లని కాపాడడానికి శారద అండ్ కృష్ణప్రసాద్ చాలా ట్రై చేస్తారు. భూమికి అటాచ్ చేసి ఉన్న బాంబ్ని డిఫ్యూజ్ చేసేసి అలా ఇంకా గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు కృష్ణప్రసాద్, శారద. భూమి కూడా అలా గగన్ ముందుకి రావడంతో ఒక్కసారిగా గగన్ అయితే అలా కళ్ళు తెరిచి భూమి వైపు ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడు. సీన్ రివర్స్ అయిపోయిందని తెలుసుకొని సూర్య పారిపోవాలనుకుంటే సూర్య కాళ్ళు చేతుల్ని గట్టిగా విరక్కొట్టి సూర్యని బాగా తలపై రాడ్డుతో కొట్టి సూర్యాని పిచ్చివాణ్ణి చేసేస్తాడు గగన్. అలా ఇంకా సూర్యాని పోలీసులకి పట్టించి భూమితో సహా తన ఇంటికి రీచ్ అవుతాడు గగన్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే ఇందు వాళ్ళ తమ్ముడు శివాని ఇంటికి తీసుకొస్తుంది. అక్క అని శివ పాపం భూమి దగ్గరికి వచ్చి, అక్క నీకేం కాలేదు కదా అని ఏడుస్తూ ఉంటాడు. లేదురా, నాకేం కాలేదు, నీ గురించి ఆలోచిస్తున్నాను గగన్ బావా అని శివ భయపడుతుంటే గగన్ కిందకొస్తాడు. వచ్చి, భూమి మీ తమ్ముణ్ణి నీకోసమే బయటికి గెంటేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాడు ఇందు ఇంట్లో ఉన్నాడని తెలుసుకొనే శివాని మళ్ళీ ఇక్కడికి పిలిపించాను. చూడు శివ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకెప్పుడు నేను నీతో అలా బిహేవ్ చేయను. ఫ్యూచర్లో ఇదెప్పుడు రిపీట్ అవ్వదు. నువ్వు మన ఇంట్లోనే ఉండొచ్చు, మా ఇంటి అల్లుడిగా ఉండొచ్చు, ఓకేనా అని ఇంకా అలా భుజం తట్టి లోపలికి వెళ్ళమంటాడు. హ్యాపీగా లాన్లో కూర్చొని భూమి, శివ, పూరి, శారద అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే టెర్రస్ పై నుండి భూమిని చూస్తూ ఉంటాడు గగన్. చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఇంకా అలా తన మనసులో ఉన్న ప్రేమని మాటలతో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే తను ఇంతకు ముందు భూమిని ఎంతలా దూరం పెట్టాడో అదంతా గుర్తు చేసుకుంటాడు. నా మాటల్ని నా నోటితో చెప్పడం కంటే నేను నా మనసుతో చెప్పాలి. అలా చెప్పాలి అంటే నా మనసులో ఉన్న ప్రేమ అక్షరంలా పొంగాలి, అక్షరంలా బయటికి వచ్చి నా మనసు సముద్రంలో భూమి హలలుగా తాకుతూ ఉండాలి అని ఇంకా వెంటనే అలా లెటర్ రాస్తూ ఉంటాడనమాట గగన్. భూమిని చూస్తూ లెటర్ రాసి వెంటనే ఎప్పుడెప్పుడు భూమి పైకొస్తుందా ఆ లెటర్ భూమికి ఇద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. సో భూమి తన రూమ్కి వచ్చి మొత్తం బెడ్ సర్దుతూ ఉంటే గగన్ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, ఇది నా మనసులో ఉన్న మాట. ఇది చదివితే డెఫినెట్లీ నేనేమనుకుంటున్నానో నీకు అర్థమవుతుంది. వెయిట్ చేస్తూ ఉంటాను టెర్రస్ పైన అని చెప్పి లెటర్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూమి ఏమైంది, గగన్ బావ ఎప్పుడు ఇలా మాట్లాడలేదే అని అలా ఇంకా భూమి వైపు చూస్తూ లెటర్ చూస్తూ ఉంటుంది. లెటర్లో, భూమి నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలపడానికి అక్షరాలు సరిపోవటం లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. చూడు భూమి, ఇప్పటి వరకు నా చిన్న ప్రపంచంలో మా అమ్మ, పూరి, ఇంతే ఇంతే నా లోకం. కానీ ఒక్కసారి నువ్వు నా లోకంలోకి వచ్చాక నా లోకంలో రంగులు మొదలయ్యాయి. నువ్వంటే నేనెంత ప్రేమిస్తున్నానో అది మాటల్లో చెప్పలేనిది. ఒక సముద్రం పౌర్ణమిని ఎంత ప్రేమిస్తుందో, ఒక పచ్చదనం ఆకుని ఎంత ప్రేమిస్తుందో అంతకంటే స్వచ్ఛంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమను తెలపడానికి నీకు ఒకే ఒక్క మాట చెప్తాను. నాకు మా అమ్మేంతో, నువ్వు కూడా అంతే భూమి అని ఇంకా అలా ఇట్లు నీ భర్త గగన్ అని రాసిపెట్టుంటాడు. ఒక్కసారిగా అది చూసి భూమి షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా గగన్ తన్ని నిజంగా ప్రేమిస్తున్నాడా అని తెలుసుకొని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా పరుగు పరుగున అలా టెర్రస్ పైకి వెళ్తుంది భూమి. ఇంకా గగన్ భూమి కోసం మొత్తం క్యాండిల్స్తో అరేంజ్ చేస్తాడు. ఐ లవ్ యూ అని చెప్పి క్యాండిల్స్తో అరేంజ్ చేసేసరికి భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటుంది. గగన్ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. భూమి, నా ప్రేమ అర్థమైందా అని అంటారు. బావా, నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నేను కూడా నిన్ను అంతలానే ప్రేమిస్తున్నాను. ఇన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని ఎంతో బాధపడ్డాను, కానీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని భూమి గగన్ ఇద్దరు హ్యాపీగా ఉంటే అప్పుడే శివ, పూరి అండ్ శారద కూడా టెర్రస్ పైకి వస్తారు. ఆహా, ఇది చూడ్డానికే కదా ఇన్ని రోజుల నుండి ఎదురు చూస్తుంది అని చెప్పి ఇంకా అలా భూమి గగన్ చుట్టూ తిరుగుతూ క్లాప్స్ కొడుతూ గగన్ ఫ్యామిలీ సంతోష సంబరాలలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అపూర్వ, నక్షత్ర గోరింటాక్ పిన్ని ఇంటికి రీచ్ అవుతారు.
ఇంటికి రీచ్ అవగానే శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ ఉంటారు. అపూర్వ, ఇదేంటి, నువ్వు వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఎప్పుడో నైట్ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వచ్చారేంటి, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. అంటే బావా, అది మేము ఆ, మన పిన్ని లేదు, గోరింటాకు పిన్ని, తనకి రాత్రి అవ్వగానే ఎందుకో గుండెలో బాగా నొప్పి వచ్చిందంట, అందుకే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి వెళ్ళాం అని అంటారు. అయితే డాక్టర్నే ఇంటికి పిలుస్తాం కదా పూర్వ, అంత నైట్ నక్షత్రాన్ని కూడా తీసుకొని వెళ్ళాలా అని అంటారు శరత్చంద్ర. తప్పలేదు అల్లుడు గారు, లేకపోతే శవం అని అనేసరికి గట్టిగా కాలు తొక్కేస్తుంది అపూర్వ. శవమా, శవమేంటి అని అంటారు. ఏం లేదు బావా, లేకపోతే పిన్ని శవం అయ్యేదంటుంది అంతే అని అలా పక్కకు తిరిగి చూడగానే అక్కడ చెర్రీ నడుచుకుంటూ వస్తాడు. ఒక్కసారిగా చెర్రీని చూసి అపూర్వ, నక్షత్ర, గోరింటాకు భయపడిపోతారు. ఇంకా గోరింటాకు పిన్ అయితే ఆ గట్టిగా అరిచి వెళ్ళి దేవుడి గదిలో దాక్కుంటుంది. వెంటనే చెర్రీ, నక్షి డార్లింగ్, ఏంటి నైట్ నాకు ఒక్క కాల్ చేసి హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పాలి కదా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావనని పిచ్చోళ్ళ సిటీ అంతా తిరిగాను తెలుసా, అందుకే మావయ్యని కూడా అడిగాను, మావయ్య కూడా తెలియదు అన్నారు. సరే రా వెళ్దాం అని చెప్పి నక్షత్రం తీసుకువెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అపూర్వ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది, ఓ మై గాడ్, ఇలా జరగకూడదు కదా అని షాక్లో ఉంటే ఆ అత్తయ్య గారికి క్లారిటీ లేదనుకుంటా, నువ్వు వెళ్ళి తర్వాత చెప్దులే, ఇదంతా మేము వేసిన స్కెచ్చే, భూమి ఎక్కడుందో తెలుసుకోవాలంటే నేను పైకి పోయినట్టు స్కెచ్ వేయాలని ఇదంతా చేశాను అని చెప్పి చాలా గట్టిగా చెప్తాడు చెర్రీ. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు నక్షత్ర అండ్ అపూర్వ. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వస్తారు. అపూర్వ, నువ్వు ఎందుకని ఇంత భయపడుతున్నావు, అయినా ఆ భూమిని, ఆ గగన్ని ఎలా అయినా ఇప్పటి నుండి వాళ్ళ గురించే మేము మాట్లాడకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ గగన్ గాడు భూమిని ఎంత తెలివిగా ఇరికిచ్చాడో చూసావు కదా అని అనేసరికి బావగారు అని గట్టిగా అరుస్తాడు కృష్ణప్రసాద్. వెంటనే అక్కడికి వస్తారు శరత్చంద్ర. ఏంటి కేపీ, ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతారు. చూడండి బావగారు, భూమిని ఇరికించింది నా కొడుకు గగన్ కాదు, ఎవరో తెలుసా, తెలుసా, మీ ఎదురుగా నించిందే అపూర్వ అని అంటారు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. కేపీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మతిస్థిమితం కోల్పోయావా అని అడుగుతుంది. లేదా పూర్వ గారు, మతిస్థిమితం ఉండే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీరు ఆ పౌడర్స్ని కావాలనే భూమి రూమ్లో ఉన్న బాక్స్లో పెట్టారని మాకు తెలియదు అనుకుంటున్నారా అని అడేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. వెంటనే అపూర్వ వైపు చూస్తారు. అపూర్వ, నిజమా అని అడుగుతారు. ఏంటి బావా, కేపీ చెప్పడం నువ్వు నమ్మడం ఇదేమైనా బాగుందని, ఏయ్ ఒకే ఒక్క మాట అడుగుతున్నాను, సమాధానం చెప్పు. కేపీ కళ్ళల్లో నాకు నిజాయితీ కనబడుతుంది, అయినా గగన్ గాడు భూమిని ఇరికించేంత తింగరోడు కాదని నా ఫీలింగ్. అది కాకుండా వాడి ప్రాణాలకు తెగించి భూమిని ఎందుకు కాపాడుకుంటాడు, నిజం చెప్ప పూర్వ, నువ్వే చేశావా అని అడుగుతారు శరత్చంద్ర. సాక్ష్యాలు ఉంటే ఇంకా చేశారా అని అడుగుతారేంటి బావగారు, కావాలంటే ఈ వీడియో చూడండి అని ఇంకా అలా వీడియో చూపిస్తారు. ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఎప్పుడైతే చెర్రీ పూరి దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తూ పెళ్లి కూతురుగా డ్యాన్స్ చేస్తూ తీస్తూ ఉంటాడో అదే టైంకి అలా ఇల్లంతా వీడియో తీద్దామని చెర్రీ వెళ్తుంటే అపూర్వ భూమి బ్యాగ్లో ఆ పౌడర్ పెట్టిన వీడియో అనేది తీసుకుంటాడనమాట చెర్రీ. ఒక్కసారిగా షాక్ అవుతాడు. షాక్ అయ్యి, అంటే భూమిని పక్కాగా స్కెచ్ వేసే విడిపించారనమాట, ఒకవేళ ఇప్పుడు ఈ వీడియోని నేను బయట పెడితే పోలీసుల ముందు డబ్బులతో కొని మరీ తప్పించుకుంటుంది అత్తయ్య, అలా జరగకూడదు, జరగకుండా ఉండాలి అంటే నేనే సమయం వచ్చినప్పుడు బయట పెట్టాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు చెర్రీ. ఆ వీడియో చూసిన శరత్చంద్రకి చాలా కోపం వస్తుంది. అపూర్వ చెంప పగల కొడతారు. ఛీ, నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు అపూర్వ, నా భూమిని ఇంతలా ఇరికిస్తావా, ఇరికించి ఏం చేయాలనుకుంటున్నావు అపూర్వ అని అడుగుతారు. బావా, నేను కావాలని ఇరికించలేదు బావా, అది అనేలోపు వద్దు, ఇంకా నువ్వేం మాట్లాడద్దు, నువ్వేం మాట్లాడినా
అది కావాలని మాట్లాడినట్టే ఉంటుంది. ఇంకొకసారి భూమిపై ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నేను ఊరుకోను అపూర్వ అని చాలా గట్టిగా చెప్తాడు శరత్చంద్ర. కృష్ణప్రసాద్, థ్యాంక్ యూ. ఈ వీడియోని ఎవరికి చూపించినా, ముఖ్యంగా పోలీసులకు చూపిస్తే మన ఇంటి పరువు పోయేది. కానీ మన ఇంటి పరువుని పోకుండా నిజం తెలిసేలా చేశారు. థ్యాంక్ యూ అపూర్వ, గుర్తుపెట్టుకో, ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అవ్వకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇంక వెంటనే చెర్రీ, కృష్ణప్రసాద్ ఇద్దరూ అపూర్వ పక్కన నించుంటారు. ఏంటి అలా చూస్తున్నారు? ఏదో హిందీలో ఒక కొటేషన్ ఉంటుందే, అప్నా టైం ఆయేగా అని అంటారు కృష్ణప్రసాద్. వావ్ నాన్న, నువ్వు కూడా హిందీ నేర్చుకుంటున్నావా అని అంటాడు చెర్రీ. నేర్చుకోవాలరా, ఇలాంటి రాక్షసులు ఇంట్లో ఉన్నప్పుడు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్, అన్నీ నేర్చుకోవాలి. చూడండి అపూర్వ గారు, ఎప్పటికైనా రాక్షసుల అధర్మాలు కొద్ది రోజులే, కొద్ది నెలలే, పోని కొద్ది సంవత్సరాలే సాగుతాయి. ఒక్కసారి దేవుడు మా వైపు కరుణ చూపించినప్పుడు మీరు పాతాళానికి పోతారు, మేము ఎగిరే జెండాల పైకి వెళ్తూ ఉంటాం. ఒకప్పుడు మీరు మమ్మల్ని కేసుల్లో ఇరికిచ్చి అవమానింపబడేలా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పాపం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇది కేవలం టీజర్ మాత్రమే అపూర్వ గారు. తర్వాత ఖచ్చితంగా మీకు మూవీ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది, తెలిసి తీరుతుంది. మా టైం వచ్చింది, గుర్తుపెట్టుకోండి అని కృష్ణప్రసాద్ అలా చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అపూర్వకి ఏం చేయాలో తెలియక తన రూమ్లోకి వెళ్ళి అన్ని పేపర్స్, అన్ని థింగ్స్ అన్నీ విసిరికొట్టి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ గట్టిగా అరుస్తుంది. ఇది ఇలా ఉండగా శివ అటు ఇటు తిరుగుతూ ఆలోచించుకుంటూ ఉంటాడు. లేదు, ఎలా అయినా నేను ఖచ్చితంగా బిందుని ప్రేమిస్తున్నానని బావతో చెప్పేయాలి. ఎందుకంటే వీళ్ళు చాలా మంచివాళ్ళు, అక్కని మహారాణిలా చూసుకుంటున్నారు. ఇంకా నేను వీళ్ళని మోసం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు బాధపడతారు, నన్ను అసహించుకుంటారు. అక్కడి వరకు నేను తెచ్చుకోకూడదు, ఏదో ఒకటి చేసేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడనమాట శివ. ఎలా చెప్పాలి? చెప్తే ఎలా తీసుకుంటారు? లేదు, నేను లెటర్ రాస్తాను, లెటర్ రాసిపెట్టి పూరికి ఇస్తాను, పూరినే అర్థం చేసుకుంటుంది అని వెంటనే ఇంకా లెటర్ అయితే పూరికి రాద్దామని డిసైడ్ అవుతాడు. పూరి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు అనుకున్నావు, కానీ నేను నిన్ను ప్రేమించలేదు పూరి. నేను ప్రేమిస్తుంది బిందుని. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అందుకే ఇలా లెటర్ రాస్తున్నాను. ఈ విషయంలో నువ్వే ఎలా అయినా బావను ఒప్పించాలి పూరి, ప్లీజ్. నీకు నాకంటే మంచివాడు దొరుకుతాడు అని లెటర్ రాసి ఇంకలా పూరి చదువుకుంటుంటే పూరి వైపు వేస్తాడు. కరెక్ట్గా అప్పుడే అక్కడికి శారద వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివ. వెంటనే శారద, ఏంటి చెత్త అంతా ఇక్కడే వేసేస్తున్నారు, ఎప్పుడు శుభ్రం నేర్చుకుంటారో ఏంటో అని ఆ క్రాష్ చేసిన పేపర్ని డస్ట్బిన్లో పడేస్తుంది. అయ్యో దేవుడా, ఏం నాకు ఈ పరీక్ష, నన్ను చెప్పనివ్వవా అని తిట్టుకుంటూ ఉంటాడు ఇంక మనసులోనే తన్ని తానే శివ. ఇది ఇలా ఉండగా గగన్ భూమి కోసం తనకి నచ్చిన శారీని తీసుకొస్తారు. బావా, ఇది నా కోసమేనా అని అడుగుతుంది. అవును భూమి, చూస్తే చాలా బాగుంది, నీకు ఇంకా బాగుంటుంది అని అంటారు. స్పెషల్ ఏమీ లేదు కదా అని అంటుంది భూమి. ఎందుకు లేదు? నిన్న నా ప్రేమ తెలిపిన రోజు, ఇవాళ నా ప్రేమ చూపిస్తున్న రోజు అని అంటారు గగన్. ఊరుకో బావా, నువ్వు అలా మాట్లాడుతుంటే అసలు చాలా ఎలా ఏం చెప్పాలనుకుని నాకు అర్థం కావట్లేదు. నువ్వు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చావు కదా, నేను కూడా నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని అంటుంది భూమి. కళ్ళు మూసుకో అని అంటుంది. ఎందుకు భూమి అని అడుగుతాడు. కళ్ళు మూసుకో అని అనేలోపు ఇంకా అలా కళ్ళు మూసుకుంటాడు గగన్. కళ్ళు మూసుకొని తెరిచేలోపు అక్కడ టెడ్డీ బియర్ని తీసుకొస్తుంది భూమి. ఆ టెడ్డీ బియర్ని చూసి ఒక్కసారిగా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. బావా, నా దగ్గర సాక్ష్యం లేకపోవచ్చు, కానీ ప్రేమ అనేది నమ్మకం అనే పునాదిపై నిలబడుతుంది అంటారు కదా, నువ్వు నన్ను కంప్లీట్గా నమ్ముతావని నేను నీకు నిజం చెప్తున్నాను. ఈ టెడ్డీ బియర్ అంటే నీకు ఎంత అటాచింగో నాకు తెలుసు. ఈ టెడ్డీ బియర్లో చిన్నప్పుడు నువ్వు సిరిమువ్వని కాపాడావని కూడా తెలుసు, కానీ ఆ సిరిమువ్వ ఇప్పుడు పెరిగి పెద్దై నీ కళ్ళ ముందుంటూ నిన్ను ప్రేమించి నీ కోసం పోరాడి
వాళ్ళ నాన్ననే కాదని, నిన్ను పెళ్లి చేసుకొని నీ భార్యగా రావాలని, నువ్వు ఎంత దూరం పెట్టినా నిన్నే కావాలని కోరుకుంటూ నీకోసం నిలబడిన ఈ భూమినే నీ సిరిమువ్వ అని భూమి చెప్తుంది. ఒక్కసారిగా భూమి మాటలు విని గగన్ షాక్లో ఉండిపోతాడు. వెంటనే అలా భూమిని నువ్వు నిజంగా నా సిరిమువ్వవా అని హ్యాపీగా హక్ చేసుకొని ఇంకా అలా భూమి సిరిమువ్వ అనే నిజాన్ని తెలుసుకుంటాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.